దక్షిణామూర్తిది రెండైనాయి కదా, మూడవది. శ్రీ కైలాస నివాసాయ బాలశీతాంశు మౌళయే మునిభి సేవ్యమానాయ దక్షిణామూర్తయే నమ. శ్రీ కైలాస నివాసాయ, కైలాసంలో ఉండేవాడా అన్నట్టు, అలాంటి ఉండేవానికి. కైలాసం అంటే పీక్ స్టేట్ అన్నట్టు. అంటే అక్కడ ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ అని కాకుండా పీక్ స్టేట్లో సచ్చిదానంద పరబ్రహ్మ స్థితిలో ఉండేవాడు అన్నట్టు. అదొక బీజాక్షరం యాక్చువల్గా. కైలాసము. శ్రీ కైలాస నివాసాయ బాలశీతాంశు మౌళయే అంటే నెత్తి మీద బాలశీతాంశు అంటే చిన్నగా చంద్రవంక, ఒక ఎట్లా అంటే చతుర్దశి రోజు ఎట్లా ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఆ చంద్రవంకను పెట్టుకునేవాడు. అంటే మనస్సు ఎక్కువ పరిగెత్తది ఆయనకు. బాలశీతాంశు మౌళయే అంటే భక్తుల కోరికలు తీరవడానికి చాలా తక్కువ మనస్సు, ఒక యాక్టివిటీస్ చేసుకోవడానికి తక్కువ మనస్సుతో ఉండేవాడు అన్నట్టు. ఏమంటే చిత్తవృత్తి నిరోధం కాదు, బాగా ఆలోచిస్తే. బాలశీతాంశు మౌళయే మునిభి సేవ్యమానాయ మననం చేసే మునులతో నిరంతరం సేవింపబడేవాడు అలాంటి దక్షిణామూర్తి. ఎందుకంటే ఆయన మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. మౌనమే ఆయన యొక్క వ్యాఖ్య. కాబట్టి ఆ మౌనంలో ఉండండి అంటే మననం చేసుకోండి అన్నట్టు. మౌనంలో ఉండండి అంటే మాట్లాడకుండా అని కాదు, మననం చేస్తూ ఉండండి. అప్పుడు మననం చేసేవాళ్ళు ఎవరు? మునులు. అందుకే మునిభి సేవ్యమానాయ, మునులతో మననం చేసే వాళ్లతో ఎల్లప్పుడూ సేవింపబడేవాడు. దక్షిణామూర్తయే నమః. మననం ద్వారానే మన లోపల ఉన్న అన్ని మంచి చెడు అన్ని తెలుస్తుంది, బయటికి వస్తుంది. నేను అనే భావం పూర్తిగా నిర్మూలనమవుతుంది. నేను అనే భావం నిర్మూలనం కానంత వరకు అంతే, అది అక్కడనే ఉంటుంది అన్నట్టు. మనం ముక్తి ఉండదు. అందుకే భక్తి వల్లనే, గురుభక్తి ద్వారా మాత్రమే, వినయం ద్వారా మాత్రమే అహంకార క్షయం జరుగుతుంది. వేరే మార్గం లేదు. అది 3వ శ్లోకం దక్షిణామూర్తి స్తోత్రంలో. ఇప్పుడు దీంట్లోకి వచ్చింది. దుర్వృత్తానం, ఇవాళ భోగి కదా, భోగి మంటల్లో ఈ అహం, అక్కడ ఏం మంటల్లో ఏం వేస్తాము అంటే అహం, నేను అనే భావన. అంటే భక్తి ఎప్పుడైతే పరిపూర్ణం అవుతుందో అప్పుడు నేను అనే భావన ఎగిరిపోతుంది, ఆటోమేటిక్గా ఉండదు. భక్తిలో నేను ఉండదు, నువ్వు ఉంటుంది ఎప్పుడు. కాబట్టి అది పోగొట్టుకోవాలి వాళ్ళు. ఏకాదశి కూడా మంచి రోజు ఉన్నది. దుర్వృత్తానాం అశేషాణం బలహానికరం పరం రక్షోభూత పిశాచానాం పఠనాద్ ఏవ నాశనం. దుర్వృత్తానాం అంటే అన్ని దుష్ప్రవర్తన కలిగిన ఏవైతే ఉంటాయో ఆ బలాలు, అవన్నిటిని క్షీణింపజేస్తుంది. పఠనాదేవ, పఠనం వలన, ఈ దేవి మహాత్మ్య పఠనం వల్ల మన దుర్వృత్తం యొక్క బలం ఏదైతే ఉంటుందో, దుష్ట ప్రవర్తనకు లో ఉండే బలం అంటే ఆలోచనలను అన్నట్టు, ఆలోచనలను క్షీణింపజేస్తుంది. రక్షోభూత పిశానాం నాశనం, రాక్షసులు, భూతాలు, పిశాచాలు, వీటి యొక్క నాశనము జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఆలోచనల వల్ల ఇవన్నీ వస్తుంటాయి. సర్వం మమైతత్ మాహాత్మ్యం మమ సన్నిధి కారకం. ఏతత్ మాహాత్మ్యం, నా యొక్క ఇది ఏదైతే మాహాత్మ్యం ఉందో అది నా యొక్క సన్నిధికి కారణం అవుతుంది. పశు పుష్పార్ఘ్య ధూపైశ్చ గంధ దీపైస్తతోత్తమై
విప్రాణాం భోజనైర్హోమై ప్రోక్షణీయైరహర్నిశం అన్యైశ్చ వివిధైర్భోగై ప్రధానైర్వత్సరేణయ ప్రీతిర్మే క్రియతే సాస్మిన్ సకృత్సు చరితే శృతే. ఈ మామూలుగా చేసే బలులు, తర్వాత పుష్పార్ఘ్య ధూపాలు, గంధ దీపాలు, ఇవన్నీ ఏవైతే చేస్తారో డాంబిక కార్యక్రమాలు జరుగుతాయో, తర్వాత భోజనాలు, హోమాలు, ప్రోక్షణలు, అనేక భోగాలు, ఇవన్నీ ఒక సంవత్సరం చేస్తే ఎంతనైతే ఫలితం ఉంటుందో అదంతా ఒక్కసారి సకృత్సు చరితే శృతే, ఒక్కసారి నా చరిత్రను విన్నప్పుడు నాకు అంత ప్రీతి మే క్రియతే, అతని అలాంటి కార్యక్రమం యందు నాకు ఎక్కువ ప్రీతి కలుగుతుంది అంటున్నాడు. అంటే అంత ఇంపార్టెంట్ చదవడంలో పారాయణానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. శ్రుతం హరతి పాపాని తథా ఆరోగ్యం ప్రయచ్చతి. ఈ శ్రవణం వల్ల పాపాలు హరిస్తవి, ఆరోగ్యం లభిస్తుంది. అంటే మంచిగా దాన్ని కరెక్ట్గా అర్థం, శ్రవణం అంటే ఇలా చదివి అలా వెళ్ళిపోవడం కాదు, దాని యొక్క అర్థాన్ని భావన చేసుకొని దాని లోపల ఎప్పుడైతే పూర్తిగా డైజెస్ట్ అవుతుందో మనకు, అప్పుడు సర్వ పాపాలు తొలగిపోతాయి. ఆరోగ్యం, లోపల ఉన్న మానసిక రోగాలన్నీ వెళ్ళి మనిషికి ఆరోగ్యం వస్తుంది, ధైర్యం, శాంతి వస్తుంది. వినడము అంటే మామూలుగా వినడము అని కాదు, దాంట్లో భావాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటిని కరెక్ట్గా మనం అరిగించుకున్నప్పుడు, అప్పుడు ఈ సంవత్సరం మొత్తం దేవికి పూజలు, భోజనాలు, హోమాలు అన్నీ చేసింది ఒక ఎత్తు, ఇది ఒక్కసారి పూర్తిగా అర్థం చేసుకొని మనం లోపల దాన్ని పెట్టుకోవడం ఒక ఎత్తు అని చెప్తున్నాడు. రక్షాం కరోతి భూతేభ్యో జన్మనాం కీర్తనం మమ యుద్ధేషు చరితం యన్మే దుష్ట దైత్య నిబర్హణం. ఇది ఏదైతే ఉన్నదో ఈ చరిత్ర, యుద్ధాల్లో దుష్ట రాక్షసులను సంహరించేందుకు ఇది సమర్థమైనది. యుద్ధేషు చరితం యన్మే దుష్ట దైత్య నిబర్హణం. తర్వాత ఈ రక్షాం భూతేభ్యో, భూతాల నుండి, వీటి నుండి మనను రక్షిస్తుంది. తర్వాత తస్మిన్ శృతే వైరికృతం భయం పుంసాం న జాయతే. ఇది వినడం వల్ల శత్రువుల నుండి, శత్రువులతో చేయబడ్డ వైరికృతం, శత్రువులతో చేయబడ్డ భయం, ఆ భయము పుంసాం మానవులకు న జాయతే కలగదు అన్నట్టు, పుట్టదు. శత్రువులు ఏదైతే భయపెట్టడానికి ప్రయత్నిస్తారో ఆ భయం మనకు పారాయణం వల్ల కలగదు. అంటే లోపల భయం ఉంటుంది, లోపల అంత శత్రువులు ఎప్పుడు దాని పని చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి, కానీ దానికి ఈ మందు పారాయణం అంది దేవీ స్మరణ అనే మందు నడుస్తుంటది కాబట్టి దానివల్ల అవి తన ప్రతాపాన్ని చూపెట్టలేవు అన్నట్టు, వాటి వల్ల భయము ఉండదు. యుష్మాభిః స్తుయతో యాశ్చ బ్రహ్మర్షిభిః కృతి. యుష్మాభిః, ఓ దేవతలారా, మీతో చేయబడ్డ ఈ స్తోత్రాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత బ్రహ్మర్షుల ద్వారా, ఋషుల ద్వారా ఏదైతే ఆ విషయాలు చెప్పబడ్డావో, కొన్ని దేవతల స్తోత్రాలు చేశారు, కొన్ని ఋషులు చెప్పిన విషయాలు ఉన్నాయి, అన్నిటితో బ్రహ్మణ చ కృతాస్తాస్తు ప్రయచ్చంతి శుభామతి. తర్వాత ఇవి ఏదైతే బ్రహ్మర్షులు, తర్వాత బ్రహ్మచేత కృతాహ, ఈ చేసింది ఏదైతే స్తోత్రం ఉన్నదో, శుభాం మతిం ప్రయచ్చంతి, మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. బ్రహ్మాదుల చేయబడ్డ స్తోత్రాలు మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇలా ఉండాలి అనే బుద్ధి మనకు అర్థమవుతుంది అనేటప్పుడు. ఇక అరణ్యే ప్రాంతరేవాపి దావాగ్ని పరివారిత దస్యుభిర్వా వృత శూన్యే గృహీతో వాపి శత్రుభిః. ఈ ఒక్కొక్కటి ఇలాంటి కష్టాల్లో ఉన్నా కూడా
ఈ స్తోత్రము రక్షిస్తది. ధైర్యం ఇస్తది కాబట్టి దాన్ని మనం తట్టుకొని అది వస్తుందన్నట్టు. నమ్మకము, ధైర్యము, శాంతి అన్నీ ఉంటాయి కాబట్టి ధైర్యంతో అలాంటి విషమ పరిస్థితుల నుండి మనం బయటపడగలుగుతాం. అరణ్యే ప్రాంతరే వాపి, అరణ్యంలో ఉన్నప్పుడు కూడా, అంటే నిర్మానుష్య స్థితిలో ఉన్నా కూడా, అంటే మనకి ఎవ్వరు సపోర్ట్ చేయరు. కొన్ని కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే మన మాటను ఎవరు అర్థం చేసుకోరు. అది అరణ్యం లెక్కనే ఒక రకంగా. అరణ్యం అంటే అరణ్యంలోనే పోయి ఉండుడు అని కాదు. ఎవ్వరు మన రోదనలను వినరు, మనం బాధను అర్థం చేసుకోరు. అదే ఒక అరణ్య స్థితి అన్నట్టు. అలాంటి ప్లేస్లో ఉంటున్నాం అన్నట్టు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు దిక్కు అంటే దేవి అన్నట్టు. అరణ్యే ప్రాంతరేవ అపి దావాగ్ని పరివారిత. దావాగ్ని చుట్టూ బాధలు, ఎటు చూసినా బాధలే, ఎటు చూసినా కష్టాలే, ఏం చూసినా ఏది ముట్టుకున్నా మండిపోతున్నా అన్నట్టు అప్పుడప్పుడు ఉంటాయి. అలాంటి పరిస్థితులు అన్నట్టు. ఈ దావాగ్ని అంటే ఆ దావాగ్నిలో ఉన్నప్పుడే అని కాదు అక్కడ అర్థం. చుట్టూ ఎటు చూసినా అగ్నిలాగా బాధలు మనను చుట్టుముట్టినప్పుడు. దస్యుభిర్వా వృతశూన్యే, ఎటు చూసిన దొంగల చేత చుట్టబడి ఉన్నప్పుడు, అంటే అందరూ మన నుంచి ఆశించి దోచుకునేందుకు రెడీ ఉన్నారు. మనకి ఇచ్చేటాడే వెళ్ళాడు, మన దగ్గర ఉన్నాయి తీసుకోండి. అలాంటి స్థితిలో దస్యుభిర్వా వృత, అంటే రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇంకో యాంగిల్, అంటే ఒకటే యాంగిల్ చూడకుండా రెండు యాంగిల్స్ చూడాలి ప్రతిదానికి. దస్యుభిర్వా వృత, దొంగల చేత చుట్టబడి ఉన్నప్పుడు. శూన్యే గృహీతో వాపి శత్రుభి, తర్వాత శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు, శూన్య గృహంలో ఉన్నప్పుడు, తర్వాత శత్రువులతో చుట్టబడి ఉన్నప్పుడు, అందరూ మనం ద్వేషించే వాళ్ళే చుట్టున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది ఈ అన్ని స్థితులలో. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, సింహ వ్యాఘ్రాను యాతోవా వనేవా వనహస్తిభి. తర్వాత సింహాలు, పులులు మొదలైన క్రూర జంతువులు, ఏనుగులు ఇవన్నీ వెంటబడ్డప్పుడు కానీ, తర్వాత రాజ్ఞా కృత్యేన చాజ్ఞప్తో, కోపించిన రాజు చేత మనకు మరణశిక్ష విధింపబడ్డా కూడా. వధ్యో బంధగతోపివ, అంటే మరణశిక్ష, కారాగార శిక్ష ఇవన్నీ పడ్డా కూడా. తర్వాత స్థిత పోతే మహార్ణవే, భయంకరమైన తుఫాన్లో చిక్కుబడ్డా కూడా. పతత్సు చాపి శస్త్రేషు సంగ్రామే భృషదారుణే, సంగ్రామంలో, భయంకరమైన యుద్ధంలో, శస్త్రేషు పతత్సు శస్త్రాలతో పీడింపబడి నేల మీద పడ్డా కూడా. సర్వాబాధాసు ఘోరాసు వేదనాభ్యర్థితోపివ, తర్వాత ఇలా సమస్తమైన తీక్ష్ణమైన బాధల్లో కూడా, తర్వాత మనోవేదన ఉన్నప్పుడు కూడా, స్మరన్ మమైత చరితం నరో ముచ్చేత సంకటాత్, నా యొక్క చరిత్ర ఎవరైతే స్మరిస్తారో అన్ని సంకటాల నుంచి ముచ్చేత, నరహ ముచ్చేత, బయటపడతాడు. ఇదేంది యుద్ధంలో కింద పడ్డాక ఇట్లా బయటపడేంది, ఇదంతా ఏంది అని అంటారు. మరణశిక్ష పడ్డాక ఇట్లా బయటపడతాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ డౌట్ కదా. సడన్ గా మొత్తం మారిపోతుందా అని అనుకుంటారు కదా. నాస్తికులు అనుకోండి, జనరల్ ఇప్పుడు ఆలోచించే వాళ్ళు. అష్టావక్రుడట ఒక వ్యక్తి జైల్లో ఉంటాడు. జైల్లో ఉండి అయ్యో నేను బందీనైనా అంటే అతనికి బోధిస్తాడు అన్నట్టు. ఎవరు బందీ అయినారు, ఏం బందీ అయినారు అని అతనంతసేపు అతని బాధ అంతా తీసివేస్తాడు ఆయన మాటలతో, జ్ఞానోపదేశం చేసి. అంటే జ్ఞానం ఉన్నవానికి ఇక్కడ ఏ భయము ఉండదు. ఎలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా చచ్చే ముందు కూడా అతనికి ఆ భయం అనేది ఎగిరిపోతుంది. ఇక్కడ ఇది ఈ దేవి ఏమిస్తున్నది అంటే జ్ఞానం, ధైర్యం, శాంతి అది ఇస్తున్నది.
ఇక్కడ మొత్తం సిచ్యువేషన్స్ మారవడం కాదు ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనలో ఆ యొక్క లక్షణాలను నింపుతున్నదన్నట్టు. అదే ఇక్కడ చెప్తున్నారు. అంటే తావు చావు లేదు. ఆ విషయం ఏదైతే వేదాంత జ్ఞానం ఉన్నదో, వేదాంత జ్ఞానము ఎందుకంటే మూడు సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో. 3 చరిత్రలు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మొదటి 2 అలసత్వం, కోరికలు అవన్నీ పోతాయి. మహాకాళి మనిషి యాక్టివ్ అయి బాగా పనిచేస్తాడు, కాగానే గర్వం వస్తుంది. తర్వాత దాన్ని మహాలక్ష్మి తీసివేస్తుంది. మహిషాసురుడు నేను అనే భావన పోయినాక మళ్ళీ శుంభ నిశుంభులు దాంట్లో ఉంటుంది. అదంతా అయిపోయినాక చివరికి వాడు ఎక్కడ ఉన్న ఇలాంటి పరిస్థితులనున్నా ఎదుర్కొనే ధైర్యంతో ఉండగలుగుతాడు అన్నట్టు. భయం అనే దాని నుంచి పూర్తిగా విముక్తుడవుతాడు. నభివేతి కదాచినేది. ఇప్పుడు చెప్పినవన్నీ అదన్నట్టు. సంగ్రామంలో వాడికి భీష్మ పితామహుడు ఉన్నాడు. సంగ్రామంలో కింద పడ్డాడు, అంపశయ మీద ఉన్నాడు. ఉన్నప్పుడు జ్ఞానోపదేశం వల్ల చాలా శాంతిగా పోయినాడు. ఆయన బాధపడలే, అయ్యో ఏమైంది, ఇంత కష్టాలు పడ్డా, ఇట్లా అయిపోయింది నేను బాధపడలే కదా. ఎందుకంటే జ్ఞాన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏం బాధ లేకుండా అతను తన శరీరాన్ని వదిలిపెట్టాడు. అట్లా అన్నట్టు దాన్ని అట్లా తీసుకోవాలి. లేకుంటే అట్లెట్లా ఉంటుంది అని మామూలు ఫిజికల్ లెవెల్లో అట్లనే ఆలోచించకండి. ఎందుకంటే పర్పస్ ఇక్కడ కోరికలు తీరవడం కాదు కదా. చండీ సప్తశతి ఉన్న స్థితులను మారవడం కాదు దీని పర్పస్. అప్పుడే దీని అర్థం కరెక్ట్గా మనం చేసుకుంటాం. దీని పర్పస్ ఏంటంటే మనలో ఉన్న ఏవైతే రాక్షసులు ఉంటాయో వాటిని తీసివేస్తుంది, మనలో ఉన్న దోషాలను తీసివేస్తుంది, శుద్ధి చేస్తుంది మనను. అదే ఈ చండీ సప్తశతి యొక్క పర్పస్. ఇది బాగా గట్టిగా పెట్టుకుంటే ఈ ప్రతిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లేకుంటే ఇవన్నీ విచిత్రంగా ఉంటుంది. సంగ్రామే శస్త్రేషు పతత్సు వృషధారుణి. ఘోరంగా శస్త్రాలతో కుట్టబడి కింద పడిపోయినప్పుడు ఇలాంటి వాట్లతో మొత్తం అన్ని సంకటాల నుంచి బయటపడతాడంటే ఇప్పుడు ఎట్లా పడతాడు? ఒక్కసారి నేను గిన్నిసార్లు పారాయణం చేసి నేను పడతలేను అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని తీసుకొని అన్వయించుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మమ ప్రభావాత్ సింహాద్య దస్యవో వైరిణస్తత దూరాదేవ పలాయంతే స్మరతశ్చరితం మమ. ఈ ప్రభావం వల్ల, నా యొక్క ప్రభావం వల్ల సింహాలు మొదలైన క్రూర జంతువులు, వైరులు, దొంగలు అందరూ దూరాదేవ పలాయంతే దూరం నుంచే పారిపోతారు. స్మరతశ్చరితం మమ. నా చరిత్రను పఠించినప్పుడు ఇవన్నీ కూడా దూరం నుంచే వెళ్ళిపోతాయి. మనం శత్రువులు ఉన్నారు, వాళ్ళు ఇది, వీళ్ళు దొంగలు, వాళ్ళది అని మనం మనసులో క్రియేట్ చేసుకుంటాం అన్నట్టు అన్ని భావాలు. లేనివన్నీ ఊహించుకుంటూ పిచ్చి పిచ్చిగా మనది మనం బాధ పెట్టుకుంటుంటాం. కోడి ఊహలు అంటారు. అన్నీ చేసుకుంటూ ఫ్యూచర్లో లేదా పాస్ట్లో బతుక్కుంటూ ఉంటాం ఎప్పుడు. దానివల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని కోడి ఊహలను ఈ చరిత్ర, ఈ జ్ఞానం ద్వారా మనం దూరం చేసుకోవచ్చు. అందుకే అవన్నీ దూరాదేవ పలాయంతే దూరం నుంచే పలాయనం చిత్తగిస్తాయి అని చెప్పి ఋషిరువాచ. ఈ విధంగా ఇత్యుక్త్వా సా భగవతి చండికా చిండ విక్రమ పశ్యతామేవ దేవానాం తత్రైవాంతరధీయత తేపి దేవా నిరాతంక స్వాధికారాన్ని యథాపుర. ఈ విధంగా ఇది ఉక్త్వా, ఈ విధంగా చెప్పి ఆ చండ విక్రమ, ఆ చండికాదేవి ఏం చేసింది? పశ్యతామేవ దేవానాం తత్రైవ అంతరధీయత. వాళ్ళు చూస్తుండగానే, దేవతలు అక్కడ చూస్తుండగానే అక్కడి నుంచి అంతర్హితురాలైంది, మాయమైంది. తేపి దేవాని రాతంక స్వాధికారాన్ని యథాపుర. అప్పుడు దేవతలు ఎలాంటి అడ్డు లేకుండా తమ అధికారాలను ఇదివరకు ఏ విధంగానైతే చేసుకున్నారో ఆ విధంగా వాళ్ళు చేసుకున్నారు.
యజ్ఞభాగభుజः సర్వే చక్రుర్వినిహితారయః. అప్పుడు యజ్ఞభాగ ఇదివరకు ఏ విధంగానైతే వాళ్ళ యజ్ఞభాగాలు తీసుకున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా వాటిని స్వీకరిస్తూ వినిహితారయః అంటే ఆరయ, అరి అంటే శత్రువులు, అరయ అంటే శత్రువులు, వినిహిత చంపబడ్డ శత్రువులు కలవారై వాళ్ళు సర్వే వాళ్ళందరూ వాళ్ళ భాగాలు వాళ్ళు తీసుకుంటూ వాళ్ళు మంచిగా ఉన్నారు. దైత్యాశ్చ దేవ్య నిహతి శుంభే దేవరిపో యుధి. శుంభుడు దేవరిపుడైన అంటే దేవతల శత్రువు అయిన శుంభుడు యుద్ధంలో నిహతే చావబడుతూ చస్తూ ఉండగా అంటే చచ్చి ఉండగా అన్నట్టు. వాడు చావగా దేవతలు యజ్ఞ భాగాలు పూజిస్తూ వాళ్ళ పనులు మంచిగా చేసుకున్నారు. వాళ్ళ అధికారంతో లోకపాలన చేశారు. జగద్విధ్వంసిని తస్మిన్ మహోగ్రే అతుల విక్రమే నిశుంభేచ మహావీర్యే శేష పాతాల మాయయు. తర్వాత జగత్తును హింసించే మహోగ్రే ఉగ్ర స్వభావము కలిగిన క్రూరుడైన అన్నట్టు, క్రూరుడైన అతుల విక్రమే మహాపరాక్రమశాలి అయిన నిశుంభే నిశుంభుడు మహావీర్యే వాడు కూడా ఏంది చస్తూ ఉండగా అన్నట్టు. వాడు కూడా చచ్చాడు కదా ఇద్దరు. వాడు చచ్చాక ఇక మిగిలిన ఎవరైతే ఉన్నారో శేషాహ మిగిలిన రాక్షసులు పాతాళం ఆయు పాతాళానికి వెళ్ళిపోయినారు. ఇక కిందికి తొక్కబడి పాతాళానికి వెళ్ళిపోయినారు. వాళ్ళ లీడర్స్ చావగానే మిగిలిన వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోయినారు. ఏవం భగవతీ దేవి సా నిత్య పునఃపున. ఈ విధంగా ఆ దేవి భగవతి ఆమె నిత్య అయినా కూడా, ఎల్లప్పుడూ ఉండేది అయినా కూడా పునఃపునః సంభూయ మాటి మాటికి మళ్ళీ పుడుతూ, ఎక్కడనైతే అవసరం పడుతుందో ఆమె మళ్ళీ పుడుతూ కురుతే భూప జగత పరిపాలన. ఓ భూప, ఓ రాజా, ఆమె నిత్య ఎల్లప్పుడూ ఉండేదైనా కూడా అవసరం పడ్డప్పుడు, దేవతల కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ పుడుతూ జగత్తు యొక్క పరిపాలనం కురుతే జగత్తు యొక్క పాలనము చేస్తూ ఉంది అన్నట్టు. అయేతత్ మోహ్యతే విశ్వం శైవ విశ్వం ప్రసూయతే సాయాచిత చ విజ్ఞానం తుష్టా వృద్ధిం ప్రయచ్చతి తయా ఏతత్ మోహ్యతే. ఆమె చేతనే ఈ మొత్తం జగత్తంతా మోహము పొందుతుంది. ఇంతకుముందు ఫస్ట్ చాప్టర్లు అడిగారు కదా వీళ్ళు, ఏంటి మాకు ఈ మోహం ఎందుకు వస్తున్నది, మాకు అన్ని తెలిసినా కూడా ఇట్లా ఎందుకు చేస్తున్నాము, ఏం జరుగుతున్నది అంటే ఇవన్నీ చరిత్రలు చెప్పి ఫైనల్గా చెప్తున్నాడు. తైతద్ మోహ్యతే విశ్వం, ఆమెతో ఈ విధంగా విశ్వం అంతా మోహింపబడుతున్నది. శైవ విశ్వం ప్రసూయతే, సైవ ఆమెనే, ఆమె దగ్గర నుండే ఈ విశ్వం అంతా పుడుతున్నది. సాయాచితాచ విజ్ఞానం తుష్టారుద్ధిం ప్రయచ్చతి. ఆమెనే, కేవలం ఆమెను ప్రార్థన చేయడం వల్లనే ఆమె సంతోషించి విజ్ఞానము, తర్వాత వృద్ధి అంటే అభివృద్ధి, ఆమె తుష్టురాలై సంతోషించి ప్రయచ్చతి ఇస్తుంది. ఆమె సంతోషం ద్వారానే, ఆమెను ప్రార్థన చేయడం ద్వారానే ఆమె సంతోషించి మనకి ఇవన్నీ ఇస్తుంది. మనకి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మనకు దొరికినవన్నీ, విజ్ఞానం కావచ్చు, సంపదలు కావచ్చు, అధికారం కావచ్చు, ఏదైనా కూడా ఆమె ఇచ్చింది. నేనేదో కష్టపడి నా గొప్పతనం అని అనుకోవద్దు. ఆమె ప్రార్థన చేయడం వల్ల, ఆమెను ప్రార్థన చేయడం వల్ల సంతోషించి మనకి ఇవన్నీ ప్రసాదించింది. మళ్ళీ అహంకారానికి లోనైతే మహిషాసురుడు వచ్చి అన్ని తీసుకుపోతాడు. అట్లా సో ఏది ఇచ్చినా కూడా ఆ దేవి ఇచ్చింది అని భక్తి చేయాలి. వ్యాప్తం తయైతత్ సకలం బ్రహ్మాండం మనుజేశ్వర మహాకాళ్య మహాకాళి మహామారి స్వరూపయ. తయా ఏతత్ సకలం బ్రహ్మాండము మనుజేశ్వర, ఓ రాజా, తయా ఆమె చేతనే
ఈ సకలం బ్రహ్మాండం వ్యాప్తం. మొత్తం బ్రహ్మాండం అంతా ఆమెనే వ్యాపించి ఉన్నది. ఆమె లేని ప్లేస్ లేదు. మొత్తం ఎక్కడ చూసినా ఆమెనే ఉన్నది. మహాకాళ్య మహాకాళి మహామారి స్వరూపయ. మహాకాళి, ఈ మహాకాళితో మహాకాళ్య, ఆ మహాకాళీ దేవితో ఈ మొత్తము ప్రపంచమంతా మహామారి స్వరూపయ, మహామారి స్వరూపాన్ని ధరించి ఇదంతా అంటే ఆమె ఏం చేస్తుంది, ప్రళయకాలంలో మహామారిగా మారుతుంది. అంటే అందరినీ చంపేస్తుంది. మహాకాలే అంటే మహాకాల సమయంలో, అంటే ప్రళయకాలంలో అన్నట్టు. ప్రళయకాలంలో ఈ మహాకాళి మహామారి స్వరూపయ, మహాకాళి చేత మహామారి స్వరూపాన్ని పొంది ఈ జగత్తు తర్వాత శైవ కాలే మహామారి శైవ సృష్టిర్భవత్యజ. మళ్ళీ ఏం చేస్తుంది, ప్రళయకాలంలో మొత్తం అన్ని చంపేసి మళ్ళీ పుట్టుక ఆమె లేనిదైనా కూడా, ఆమె పుట్టుక లేదు కానీ మళ్ళీ సృష్టిర్భవతి, మళ్ళీ సృష్టి చేస్తుంది. సృష్టిర్భవత్యజ స్థితిం కరోతి భూతానం శైవకాలే సనాతని. ఆమె సనాతని అయినా కూడా, ఎప్పుడు ఉండేది అయినా కూడా ఈ సృష్టి సంహారం చేస్తుంది, మళ్ళీ పుట్టిస్తుంది, మళ్ళీ స్థితి అంటే సృష్టి రూపిణి, స్థితి రూపిణి, సంహార రూపిణి, 3 రూపాల్లో కనబడుతుంది. ఆమె ఒక్కటైనా కూడా ఈ 3 రూపాల్లో 3 పనులు చేస్తూ ప్రాణులను రక్షిస్తుంది అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే ఎల్లప్పుడూ ఆమె రక్షిస్తూనే ఉంది, 3 రూపాల్లో రక్షిస్తుంది. ఆమె సనాతని అయినా కూడా రక్షిస్తుంది. భవకాలే నృణాం శైవ లక్ష్మీర్ వృద్ధిర్ప్రద గృహే. ఈ భవకాలే నృణాం శైవ అంటే గృహంలో మనుష్యులకు మనం స్థితి కాలం అన్నట్టు. వృద్ధిప్రద గృహే అంటే గృహాల్లో ఆమె లక్ష్మీదేవిలాగా వృద్ధిప్రద, డెవలప్మెంట్ ఇస్తుంది. మనుషుల యొక్క భవకాలే ఉండే కాలము అన్నట్టు. ఆ కాలంలో స్థితి కాలము, అప్పుడు లక్ష్మీదేవిలాగా ఆమె వృద్ధి చేస్తుంది. శైవాభావే తథా లక్ష్మీర్ వినాశాయ ఉపజాయతే. తర్వాత దరిద్ర కాలంలో, మంచిగా ఉండే కాలంలో లక్ష్మీదేవిలాగా అందిస్తుంది. తర్వాత పాపాలు చేసినప్పుడు శైవాభావే అంటే ఆమెనే అభావ కాలంలో అన్నట్టు. సా ఏవ అభావే శైవాభావే, ఆమెనే అభావ కాలంలో అంటే దరిద్ర కాలంలో అన్నట్టు. సంపత్ కాలంలోనేమో లక్ష్మిలాగా సంపదలిస్తుంది. తర్వాత దరిద్ర కాలంలో ఆమెనే అలక్ష్మి రూపంలో వినాశం కొరకు ఉపజాయతే, మనను బాధలు పెడుతుంది అన్నట్టు. అంటే సంతోష పెట్టిన ఆమెనే, తర్వాత బాధ పెట్టిన కూడా ఆమెనే. ఎందుకంటే మనను రెండిటికి అతీత స్థితికి తీసుకుపోవడానికి అన్నట్టు. కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ భగవంతుడు గుర్తు వస్తాడు. ఎప్పుడు లక్ష్మి ఇయ్యంగానే ఆమెను పట్టించుకోం మనం. ఎప్పుడు సుఖాలు ఉంటే సుఖంలో ఎవరు భగవంతుని స్మరణ చేయరు, దుఃఖంలో చేస్తారు. దుఃఖంలో అందరు చేస్తారు. దుఃఖం రాగానే మళ్ళీ భగవంతుడు గుర్తు వస్తాడు. ఇట్లా తీరాలి, రోజు గుడికి పోతాం, రోజు మళ్ళీ గెలవంగానే మంచి అంత శుభం కాగానే మళ్ళీ అన్ని మర్చిపోతాం. మళ్ళీ ఎప్పుడో కష్టం వస్తుంది, మళ్ళీ రాగానే మళ్ళీ మొదటికి వస్తుంది. ఇది ఈ సైకిల్ నడుస్తుంటుంది అన్నట్టు. అందుకే ఎవరైతే సుఖంలో కూడా సుఖమే సుమిరణ సబ్ కరే, సుఖమే కరేన పోయి అంటే సుఖంలో వాడు చెయ్యడు, మర్చిపోతాడు. అంతా నా వల్లనే అవుతున్నది, నేనే మొత్తం సాధిస్తున్నా అని అనుకుంటాడు అన్నట్టు. ఎవరైతే సుఖంలో చేస్తారో అతనికి కష్టాలే ఉండవు. అంటే ఎప్పుడు నిరంతర స్మరణ చేస్తాడు అన్నట్టు. కష్టాలు ఉండవు అంటే అర్థం ఏంటి అంటే అతను సుఖ దుఃఖాలను ఒకటిగా తీసుకుంటాడు అన్నట్టు. ఎప్పుడైతే భగవంతుడి స్మరణ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇవి కనబడవు, సుఖాలైన దుఃఖాలైన వేరేవి మనకు కంటికి కనబడవు.
అవి పక్క నుంచి వెళ్ళిపోతుంటాయి. ఎల్లప్పుడూ చేసేవానికి అవి దుఃఖాలు రావు. అంటే వాడు దేన్ని పట్టించుకోడు కాబట్టి, వానికి ఓన్లీ స్మరణ మీదనే చిత్తం ఉంటది కాబట్టి, వానికి ఎప్పుడు దుఃఖాలు రావు అన్నట్టు అట్లా. ఆమెనే ఈ రకంగా లక్ష్మి అలక్ష్మి రూపంలో అది చేస్తుంది. స్తుత సంపూజిత పుష్పై ధూప గంధాదిభి స్తత. స్తుత ఈ విధంగా స్తుతింపబడి, సంపూజిత పూజింపబడి, వేటితో పుష్పై ధూపాలు గంధాలు ఈ విధంగా చేయబడి, దదాతి విత్తం పుత్రాంశ మతిం ధర్మే గతిం శుభాం. ధనాన్ని, పుత్రులను, బుద్ధిని, ధర్మాన్ని, తర్వాత గతిని, ఉత్తమ గతిని అన్నట్టు అన్నిటినీ ఆమెనే ఇస్తుంది. అంటే ఆమె స్తుతింపబడి పూజింపబడి మనకు ఏవైతే ఉన్నాయో, ఏవైతే కలుగుతాయో అన్నీ ఆమె వల్లనే సంప్రాప్తిస్తుంటవి. మొత్తం ఆమె చేతుల్లోనే ఉన్నది అని ఇక్కడ ఇది చేశాడు అన్నట్టు. ఇక ఫైనల్గా ఏంది వరప్రధానం. ఏం చేద్దాం, రేపు చెప్పుకుందాం, ఇవాళ చెప్దాం. దీన్ని ఏం చేద్దాం అంటే వీళ్ళ తపస్సు వరకు పోదాం. వీళ్ళందరూ తపస్సు చేయాలిగా. భోగి అంటే అన్నిటినీ వదిలిపెట్టాలి. భోగి అంటే ఇప్పుడు చెప్పిన దాన్ని అంతా మంచిగా అర్థం చేసుకొని ఇంత డైజెస్ట్ చేసుకుంటే అంత చేసుకోండి. దీంట్లో సగం వరకు చెప్పుకుందాం. తర్వాత వరం రేపు ఫైనల్ వరం. వరం అంటే ఏం లేదు, కరెక్ట్గా డైజెస్ట్ అయిన ఎంత డైజెస్ట్ అయితే అంత మనకు దాని అది ఫలం లభిస్తుంది అన్నట్టు. ఆ జ్ఞానం లోపల ఇంకించుకోవాలి, నెగిటివిటీని కాల్ చేయాలి వాళ్ళు కదా. ఋషిరువాచ ఏతత్తే కథితం భూప దేవి మాహాత్మ్యం ఉత్తమం ఏవం ప్రభావ సాదేవి యయేదం ధార్యతే జగత్. ఏతత్తే ఓ భూప, ఇది ఏదైతే చెప్పానో దేవీ మాహాత్మ్యం ఉత్తమం, దేవీ మాహాత్మ్యం ఏతత్ తే కథితం, నీకు చెప్పబడ్డది ఏదైతే ఉందో ఇదంతా నీకు చెప్పబడ్డది అన్నట్టు. కథితం అంటే చెప్పబడ్డది. ఏవం ప్రభావ సాదేవి యయేదం ధార్యతే జగత్. ఆ దేవి ఎవరైతే ఉన్నారో, ఎవరి చేతనైతే ఈ విశ్వమంతా ధార్యతే ధరింపబడుతున్నదో ఆమె యొక్క ప్రభావం ఇది. ఇప్పుడు చెప్పిందంతా ఆమె ప్రభావం. విద్యా తథైవ క్రియతే భగవద్ విష్ణు మాయయ. అంటే తయా త్వమేష వైశ్యశ్చ తథైవాన్యే వివేకిన. ఈ భగవద్ విష్ణు మాయ చేత ఇది ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా ఆ విష్ణు మాయ వల్ల ఇదంతా జరుగుతుంది. తయా త్వం ఏష వైశ్యశ్చ తథైవాన్యే వివేకిన. దీని ద్వారా మీరిద్దరూ వివేకంతో అంటే ఆమె యొక్క మాయ చేతనే మీరు, ఈ వైశ్యుడు, తర్వాత మిగిలిన జ్ఞానులు, తథైవ అన్ని వేరే వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా మోహాన్ని పొందుతున్నారు. త్వము నువ్వు, ఈ వైశ్యుడు, తర్వాత వేరే వాళ్ళు, దీని ద్వారానే ఈ విధంగా మోహాన్ని పొందుతున్నారు అని చెప్తున్నాడు. తర్వాత మోహ్యంతే మోహితాశ్చైవ మోహం ఏష్యంతి చాపరి తాముపై మహారాజ శరణం పరమేశ్వరి. తర్వాత మోహ్యంతే, ఇదివరకు మోహం చెందారు చాలా మంది, తర్వాత ఇప్పుడు మోహంలో ఉన్నారు, ముందర కూడా మోహం పొందుతారు వేరే వేరే వాళ్ళు. అంటే ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది ఆగేదేం కాదు.
ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. తాముపైహి మహారాజ శరణం పరమేశ్వరి. కాబట్టి ఓ మహారాజా, ఆ పరమేశ్వరి యొక్క శరణాన్ని తాముపైహి మీరు పొందండి. ఆమె శరణాన్ని పొందండి. అప్పుడు మీరు ఆ మోహం నుండి బయటపడతారు, జ్ఞానం వస్తుంది. ఇది నిరంతరం జరిగే ప్రాసెస్. ఎందుకు ఇట్లయితుంది అనే క్వశ్చన్ పెట్టకుండా, ఎందుకంటే ఇది ఆమె ద్వారానే జరుగుతుంది. ఆమెను శరణు పొందినప్పుడు మాత్రమే దాని నుండి మనం బయటపడతాము. ఆరాధిత శైవ నృణాం భోగ స్వర్గాపవర్గద. అప్పుడు ఆమె పూజ వల్ల ఆరాధింపబడి సా ఏవ ఆమెనే నృణాం మనుష్యులకు భోగము స్వర్గము అపవర్గం అంటే ముక్తి, ఇహలోకంలో భోగం, తర్వాత ఇంకా పై లోకంలో ఇంకా స్వర్గ సుఖాలు, అపవర్గం అంటే ముక్తి, ఇవన్నీ కూడా ఆమెనే ఇస్తుంది. మార్కండేయుడు చెప్తున్నాడు, ఇతి తస్య వచశ్రుత్వ సురతస్స నరాధిప ప్రణిపత్య మహాభాగం తం ఋషిం శింసిత వ్రతం నిర్విణ్ణో అతి మమత్వేన రాజ్యాపహరణేన. ఈ విధంగా ఆ సురథుడి యొక్క మాటలు విని ప్రణిపత్య మహాభాగం, వాళ్ళిద్దరూ అతనికి ఆ ఋషికి అతను ఎట్లాంటి వాడు అంటే శంసిత వ్రతం, శాంత స్వభావుడు. ఆయనే ఋషి కాబట్టి లోపలంతా శాంత వ్రతంలో ఉన్నవాడు. అలా అంటే అతనికి నమస్కారం పెట్టి నిర్విణ్ణో అతి మమత్వేన, ఒకళ్ళేమో మమత్వం వల్ల, తర్వాత రాజ్యాపహరణం, ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండిటి వల్ల నిర్విణ్ణ బాధపడిన వాళ్ళైన వాళ్ళిద్దరూ ఈ విధంగా అతనికి నమస్కారం చేసి అప్పుడు జగామ సద్యస్తపసే సచ వైశ్యో మహాముని, తపస్సు చేయడానికి ఆ వైశ్యుడు సద్యస్తపసే ఆ బాధపడి వాళ్ళు ఆ వైశ్యుడు అమ్మవారి దర్శనం కోసం సందర్శనార్థం అంబాయ దేవి యొక్క దర్శనం కొరకు నదీ పులిన సంస్థిత నది ఒడ్డు మీద కూర్చొని దేనికోసం తపస్సు కొరకు తపస్సు చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడానికి అక్కడ కూర్చున్నాడు. సచ వైశ్య తపస్తేపే దేవీ సూక్తం పరంజపన్ తౌ తస్మిన్ పులినే దేవ్య కృత్వా మూర్తిం మహీమయి. అప్పుడు అక్కడ కూర్చొని సచ వైశ్య ఆ వైశ్యుడు తపస్తేపే తపస్సును చేశాడు. ఎలా అంటే దేవీ సూక్తం పరంజపన్ దేవీ సూక్తాన్ని పఠిస్తూ అక్కడ తపస్సు చేశాడు. తౌ వాళ్ళిద్దరూ తస్మిన్ పులినే ఆ యొక్క నది ఒడ్డు దగ్గర దేవ్య కృత్వ మూర్తిం మహీమయి దేవి యొక్క మూర్తిని చేసుకుంటూ ముందర పెట్టుకొని దేవీ సూక్తాన్ని జపిస్తూ తపస్సు చేశారు. ఏమేం చేశారు? అర్హణాం చక్రతుస్తస్య పుష్పధూపాగ్ని తర్పణై నిరాహారౌ యథాహారౌ తన్మనస్కౌ సమాహితౌ. ఇక వాళ్ళు ఉపవాసం చేసుకుంటూ పుష్పధూప అగ్ని తర్పణాలు, హోమము, పువ్వులతో ధూపాలతో ఆ అమ్మవారిని సంతృప్తిపరుస్తూ ఆహారం కంట్రోల్ చేసుకుంటూ ఎంత కావాలో అంతే తింటూ మనస్సును కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు సమాహితో అంటే ఏకాగ్రతతో వాళ్ళు అక్కడ తపస్సు చేశారు. ఇక్కడికి ఆపుదాం. అంటే ఇక తర్వాత రేపు మిగిలింది చెప్పుకుందాం. ఫైనల్. ఏంది మంచిగా ఇవాళ ఇది చేసుకోండి. ఏంది చదివిందంతా ఒకసారి భావాన్ని రివిజన్ చేసుకోండి.
రివిజన్ చేసుకుంటూ ముఖ్యంగా ఈ పాయింట్స్ మంచిగా పట్టుకొని దాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏం లేదు, దాన్ని ఆలోచించడం. ఏది అహంకార రహితంగా ఎప్పుడైతే ఆలోచిస్తామో దానిది బయటపడుతుంది. మెల్లగా లోపల ఉన్నవి అన్ని మలినాలు బయటికి వస్తుంటాయి. తెలియకుండా ఏమేమి ఉన్నాయి తెలుస్తుంటాయి అన్నట్టు. మన లోపల ముఖ్యంగా శ్రీ విద్యలో ఘోర పాపాలు ఏంది అంటే ఇవి ఎట్లా ఉంటాయంటే మనకు తెలియకుండానే ఈ అహంకారం లేదు అనుకుంటాం. అహంకారం లేకుండా ఎవరు ఉండరు. మనస్సు ఉన్నంత వరకు అహంకారం ఉండనే ఉంటది. లేదు అనే క్వశ్చనే లేదు. అది బై డిఫాల్ట్ ఉంటది. దాంతోటే ఈ విశ్వాసం పూర్తిగా ఉండకపోవడం గురువు మీద. తర్వాత అతనికే సరిగ్గా తెలియలేదు, భ్రమలో ఉన్నాడు అనుకోవడం. ఇట్లాంటి కొన్ని విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి అన్నట్టు మనిషికి. ఇవన్నీ మహాపాపాలు ఈ విద్యలో. ఇవన్నీ దేని వల్ల వస్తాయంటే మన అహం వల్ల వస్తాయి. అది మూల కారణం. కాబట్టి అన్నిటికీ ఒక్కసారి విమోచనం చేసుకోండి. తీసి ఒకసారి మంటల్లో కలపాలి. కలిపి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్నాక అప్పుడు ఆ దేవిని మంచిగా మనస్సులో ధ్యానించుకొని ఏంటి ఇవన్నీ ఇప్పుడు చెప్పిన థాట్స్ మంచిగా ఒకసారి రివ్యూ చేసుకోండి. చేసుకొని భోగి అంటే పూర్తిగా పూర్తి శుద్ధి అన్నట్టు. అప్పుడే సంక్రాంతి. లైఫ్ అనేది డైరెక్షన్ మారుతుంది. శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో మూమెంట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక దిశ నుండి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి మన యొక్క కొత్త జీవితం ప్రారంభం అవుతుంది అన్నట్టు. ఏమైపోదు, ఇక్కడికి క్లోజ్ కాదు. క్లోజ్ అవ్వడం ఏముండదు. ఒక స్టెప్ మళ్ళీ నెక్స్ట్ చేంజ్ అన్నట్టు. ట్రాన్స్ఫర్మేషన్. నేను ఎప్పుడు ఇట్లనే అని అనుకోవద్దు. జీవితం అంతా నేను ఇట్లనే ఉండదు. మన వ్యక్తిత్వం అనేది ఎగిరిపోవాలి. అప్పుడే అసలు అహం పూర్తిగా పోయినట్టు. అహం పోవుడు అంటే అర్థం ఏంటి అంటే మన వ్యక్తిత్వం మొత్తం పోవడం. ఇన్ని రోజులు నేను ఇంతే, నేను ఇట్లా అని ఒక కొంత నడుస్తాయి కదా బ్రెయిన్లో. ఇన్ని రోజులు దాన్ని వాసనలు అంటాం. బాగా పేరుకపోయింది. సో అవన్నీ పోవడం అంటే అర్థం ఏంటి అంటే జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. సడన్గా ఏది మారాల్సింది ఏముండదు. నేను అనే భావన ఎగిరిపోవాలి. నేను అనే భావన ఎప్పుడు పోతుంది అంటే కేవలం భక్తితోటే పోతుంది. వేరే మార్గం లేదు. భక్తి వల్లనే మనం వంగుతాం కాబట్టి నేను అనే భావన లేవదన్నట్టు. లేకుంటే నేను సుపీరియర్ అనే యొక్క అది వచ్చేస్తుంటుంది. కాబట్టి అది చేసిన అన్ని ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో వాటిని అగ్నిలో పడేయాలి. పడేసి కొత్త లైఫ్కు శ్రీకారం చుట్టాలి. కొత్త లైఫ్ ఏం లేదు, నేను అనే అహం తెచ్చుకోను అనేది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. అహంకారం తెచ్చుకోను అనే యొక్క అది పెట్టుకొని ముందరికి నడుస్తూ ఉండాలి. ఓకే, అదే మీ యొక్క తపస్సు అన్నట్టు. తపస్సు అంటే ఏం లేదు, ఒక దీక్ష. ఒకసారి ధ్యానంలో అన్నీ ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఆటోమేటిక్గా అవన్నీ క్లియర్ అయిపోతాయి. అప్పుడు మనస్సు పరిశుద్ధం అవుతుంది. మనస్సు పరిశుద్ధంగా ఉంది, ఏది చెప్పినా సరిగా ఎక్కదు. ఓకే, ఇవాళ మంచిగా విష్ ఆల్ ద బెస్ట్. మంచిగా చేసుకోండి. ఇంకేమైనా ఫైనల్ డౌట్లు ఉన్నాయా? ఏదైనా చేసే పనిలో ఇంతవరకు నేర్చుకున్నది ఏం పర్లేదు, అడగచ్చు. రాముగారు నమస్కారం. నమస్తే. సరే, ఈ అధ్యాయంలో ప్రతి అధ్యాయానికి ఒక్కొక్క ఆవుతులు వేరు కాదు అని అంటారు కదా, అది అట్లా సపరేట్గా వేయవలసి ఉంటుందా లేకుంటే నెయ్యి అది వేసి సరిపోతుందా అనేది వేరు ఆహుతుల కపిత్తం నాలుకేయడం అట్లాంటివి కొన్ని ప్రతి అధ్యాయానికి ఏదో ఉంటుంది అనుకుంటుంది కదా. అవునవునవును. అంటే ఇవి
అంటే ఉంటాయి. ఇప్పుడు కర్మకాండలో అవన్నీ ఉంటాయి. ఇప్పుడు అన్ని డిఫరెంట్ భావాలు కదా, అన్ని డిఫరెంట్ భావాలకు దానికి తగ్గట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నట్టు. ఇప్పుడు రాక్షసులు కూడా వేరే వేరే కదా. సో ఆ పెట్టిన పర్పస్ ఏంటి అంటే ప్రతి దాంట్లో ఆ భావాన్ని మనం అది చేసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు దీపం ముట్టిస్తున్నాం అంటే దీపం ముట్టించుడు అనే కదా, దీపం యొక్క వెనుక బ్యాక్ ఎండ్ పర్పస్ ఏంటి అంటే మనలో ఉన్న దీన్ని అజ్ఞానాన్ని దూరం చేయమని. ఇట్లా ఒక్కొక్క 5 ఎలిమెంట్స్ కు ఇవి సింబల్ అన్నట్టు పంచపూజ. అట్లనే ప్రతి అవి కూడా ఒక్కొక్కటి సింబాలిక్. కర్మకాండ చేసేటప్పుడు అవన్నీ చేయాల్సిందే. సో ఇప్పుడు 2 రకాలుగా మనం అది చేస్తున్నాం దీన్ని, కర్మకాండ జ్ఞానకాండ. అర్థం డీప్ గా పోతున్నాం కదా ఒక్కొక్కటి, అర్థ విచారణ కాబట్టి అర్థ విచారణలో జ్ఞానకాండ వేయాలి. లేకుంటే అర్థం తెలుసుకొని మీకు డౌట్లు వస్తాయి, ఇవి ఇట్లా చెప్పారు, ఇది ఇట్లా కదా, అది అట్లా కదా అని. ఫస్ట్ ఏదైనా మనం ఒక పని కర్మకాండలో చేపిస్తాం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకుంటున్నాం అనుకోండి, ఫస్ట్ ఓపెన్ చేయాలి, అది కొట్టాలి, ఇది ఇట్లా, అది అట్లా, ఇది ఇట్లా అని స్టెప్ బై స్టెప్ చెప్తాం. ఇక కొంత ఒక స్టేజ్ వచ్చాక ఏం చేస్తాం, అంత ఊహతో చేస్తుంటాం అన్నట్టు కదా. ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ ఇది ఎందుకు ఏంటి అని ఆటోమేటిక్గా మనం తెలుసుకుంటాం కదా. ఫస్ట్ కర్మ చేయాలి, ఎవరైనా చేయవలసిందే, కర్మ చేయకుండా ఉండదు. ఎందుకంటే శరీరం ఉన్నంత వరకు దానికి చేయాల్సిన పని చేయవలసిందే. అయితే ఎందుకు చేస్తున్నాము అనేది కూడా తెలుసుకోవాలి. ఈ రెండిటి సంయోగం, కర్మ జ్ఞానం రెండిటి సమతుల్య సమన్వయంతో మనిషి ముందరికి పోగలుగుతాడు అన్నట్టు. ఒకటే కర్మ చేసుకుంటూ పోతే కూడా కరెక్ట్ కాదు, ఒకటే జ్ఞానం అంతే అని కూర్చొని నేను ఏది చేయాలంటే కూడా కరెక్ట్ కాదు. సో మనం చేసే ప్రతి పనికి ఎందుకు చేస్తున్నాము అనే ఒక పద్ధతిలో మనం ముందరికి పోవాలి కదా. కానీ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే పర్పస్. పర్పస్ అన్నిటికీ చాలా గట్టిగా డామినేట్ చేస్తుంది. పర్పస్ సరిగ్గా లేదనుకోండి, మీరు ఏం చేసినా పర్పస్ స్వార్థంగా ఉంటే మీరు ఎంత చేసినా కూడా వేస్టే. అక్కడ రిలేషన్ ఉంటుందా అండి అట్లేమన్నా? దేనికి? ఫలానికి ఆ అధ్యాయానికి అన్న కొరిలేషన్ అట్లా ఉంటుంది? ఉంటుంది. గదే చెప్తున్నా, ఫలము అను ఆ భావానికి కొరిలేషన్ ఉంటుంది అట్లా. అయితే భావం ఎప్పుడైతే శుద్ధి ఉంటుందో, ఇప్పుడు కర్మ ప్రాధాన్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయినారు, లేదా ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి పోయినారు, పని మీద పోయినారు అనుకోండి. పని మీద పోతే మిమ్మల్ని ఈజీగా రానియాడు. కాంట్రాక్ట్ కావాలి, అది కావాలంటే మీకు చెక్స్ అన్ని బాగా ఉంటాయి, అన్ని చెక్స్ ఈజీగా రానియాడు లోపలికి, అపాయింట్మెంట్ ఇవ్వడు. కానీ మామూలుగా కలవడానికి ఫ్యాన్ లాగానో ఏదో దానిలా పోతారు కదా అభిమాని, అప్పుడు 100 మంది మధ్యలో దర్శనం ఇస్తాడు, అంతే కదా. పని కోసం పోయినప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ప్రతిదీ. లోక కళ్యాణం కోసం చేసినప్పుడు ఓవర్ స్ట్రిక్ట్నెస్ ఉండదు, అక్కడ చాలా అన్ని సింప్లిఫై అయిపోతాయి. ఇది ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. లోక కళ్యాణం ఎందుకంటే అది శుద్ధితో చేస్తున్నాం మనం. ఇక్కడే మీకు స్వార్థం లేదు, ఒక మంచి పని కోసం చేస్తున్నారు. మంచి పని కోసం చేసినప్పుడు చాలా అన్ని కండిషన్స్ అన్ని సడలింపబడతాయి. అందుకే భావం చాలా ముఖ్యం. భక్తి భావంతో చేసినప్పుడు, భక్తి అంటే అదే, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటే భక్తి చేయడం అంటే అది అన్నట్టు. అంటే భక్తి అంటే ప్రేమ అన్నట్టు. ప్రేమ ఎట్లా ఉండాలంటే అన్కండిషనల్ ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. నిస్వార్థంగా ఉన్న యాక్షన్ భగవంతుడు తీసుకుంటాడు. స్వార్థంతో వచ్చినప్పుడు వాడిని చూసి వీడి వస్తున్నాడు, వీడు నా దగ్గరికి వచ్చాడు అంటే నా మీద ఇష్టంతో కదా, వీడి పని కోసం వచ్చాడు అని ఇక వాడిని బాగా వాడి మీద ఏం ఎమోషన్స్ జనరేట్ కావు దేవునికి. మీరు ఏ ఫలాలన్నా వేయండి, ఎన్నెన్న తెచ్చిపెట్టుండి
కదా! అర్థమవుతుంది కదా! నా భావం మంచిగా అర్థం చేసుకోండి. మీరేదో పర్పస్ కోసం ఏది పెట్టినా కూడా ఆయనకు పెద్ద ఇది ఉండదు. కానీ మీరు భక్తితో కేవలం అందరికీ మంచి జరగాలి, శుభం జరగాలి, నాలో ఉన్న దుర్గుణాలు పోవాలి. ఈ ఈ పద్ధతిలో పోయినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు ఏది ప్రేమతో కష్టపడి ఏదో తెచ్చారు బయట నుంచి. అక్కడ ఏది దొరుకుతది. తెచ్చిపెట్టారు. పెట్టిన ఆయన దాన్ని స్వీకరిస్తాడు. మీరు తిన్నదే పెట్టుండి. ఏదో స్పెషల్ దానికి పెద్ద స్పెషల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కోరికతో పోతే మాత్రం అన్నీ అడుగుతాడు. అక్కడికి పోయి అది అడిగావా? ఇది పట్టుకోవచ్చా? అది చెప్పావా? ఇది ఇక 100 తీర్ల ఉంటాయి. దాంట్లో స్క్రూటినీ ఉంటది. అది ఎంత చేసినా కూడా ఆయనకు అది ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం తీసుకున్నాం? భక్తితో చేయడం. భక్తితో అంటే భక్తి అంటే అర్థం ఏంటి? భక్తి అంటే ప్రేమ అన్నట్టు. ప్రేమ అన్‌కండిషనల్ ఉంటది. కేవలం భక్తి కోసమే చేయాలి. అట్లా చేసినప్పుడు ఏది చేసినా నడుస్తది. అక్కడ అందుకే ఒక్కటి లాస్ట్‌కి ఏం చెప్పాడు? కేవలం వింటే చాలు అని చెప్పాడు. హోమాలు గాయి చేసుడు కన్నా మామూలుగా కూర్చొని దాన్ని వింటే చాలు ఓపికగా. మంచి భావంతో దాన్ని వింటేనే ఇది ఏడాది చేసింది ఒక ఎత్తు, నేను ఒక్కసారి వింటేనే నాకు ప్రీతి కలుగుతది అని అన్నది. దాని అర్థం అది అన్నట్టు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు బయట ఏంది అంటే చండీ హోమం అనంగానే కథం. వాడు గాయి చేసి పెద్ద ఇది చేసుకొని రూ. 1,00,000, 2,00,000 వసూలు చేసి మీకు తీరుతది అంటారు. ఇంకోడు చాలా సింపుల్‌గా ఓ దేవి సూక్తం కూర్చొని చదువుకుంటూ కూర్చుంటాడు. వాడికి ఏది అవసరం లేదు. అది కూడా దేవి ఇక్కడికి వస్తదా? అక్కడికి పోతదా? అనేది ఆలోచించుకోవాలి మీరు. వీడు చేసేది మనశ్శాంతి కోసం చేస్తాడు అంతే. వాడికి ఏది అవసరం లేదు. అది ఇది అని అడగడు. అది చేస్తే వాడికి ఇష్టం. కూర్చొని దేవి సూక్తం చదువుకుంటూ కూర్చుంటాడు. ఇంకొకడు మంచి పెద్ద 15 మంది, 20 మంది కూర్చొని పెద్ద హోమం చేస్తారు. వాడికి ఏంటంటే ఎమ్మెల్యే కావాలి, ఇంకేదో కావాలి. దేవి ఎక్కడికి పోతది అని ఒక్కసారి ఆలోచించుకోండి. దేవి ఎక్కడికి పోతదంటే ఈ మామూలుగా కూర్చొని భక్తితో చదివే వాని దగ్గరికే పోతది. ఓకే. ఈ ఫండమెంటల్స్ ఇవి మిస్ కావద్దు. బయట ఏందంటే డాంబికానికి బాగా ఆకర్షితులైతారు. ఆమె మెయిన్‌గా చూసేది మీ పర్పస్, మీ భక్తి. పర్పస్ కరెక్ట్ ఉన్నది అంటే భక్తి ఉన్నట్టు అక్కడ అర్థం. దాన్ని ప్రేమగా చేస్తారు ఓపికగా మంచిగా. అప్పుడే మీకు రోమాలు ఇక్క పొడుస్తాయి. అన్నీ ఏవైతే రావాలనో కన్నీళ్ళు వస్తాయి. ఆనంద బాష్పాలు వస్తాయి. ఇలాంటి వాడితో ఆనంద బాష్పాలు రావు. ఇక్కడ లొల్లి ఉంటది. ఎంతమంది వచ్చారు? ఏమది చేశారు? పెద్ద డాంబికం ఎక్కువ ఉంటది. కానీ ఫేస్‌లో ఫీలింగే ఉండదు. ఎమోషనే ఉండదు. కదా! దానికి దీనికి తేడా అది అన్నట్టు. కాబట్టి ప్రశాంతంగా ఒక చోట కూర్చొని నిజంగా మననం చేసుకోవాలి. అందుకే మునిభి మొదలి దక్షిణామూర్తి చూశారు కదా! మననం చేసే వాళ్ళతో ఆయనే చుట్టుముట్టి ఉంటాడు. అంటే ఇవి ఏం చేయొద్దయ్యా అంటే ఎప్పుడోసారి కలిసి అది వేరు గాని మెయిన్ మీరు అక్కడ గుణాన్ని బాగా చూడాలి. అక్కడ ఏం జరుగుతున్నది? సత్వగుణంతో ప్రకాశిస్తున్నదా? రజోగుణం ఉన్నదా? తమో గుణం ఉన్నదా? ఏం నడుస్తున్నది అక్కడ? ఇక్కడ మొత్తం దేవి ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఆమెను కేవలం భక్తితో మాత్రమే మనం సాటిస్ఫై చేయొచ్చు. ఇంకా అడుగుని మంచి క్వశ్చన్ అందరికి లాభం అవుతుంది. మీరు అడిగే కేసీఆర్ అయితే చండి ఆగం చేసినట్టు ఉంటుంది. ఇక మనం ఎవరి గురించి చెప్పద్దు కానీ అందరు వాళ్ళు వీళ్ళని కాదు ఎవరైనా కూడా ఇన్ జనరల్
డాంబికంతో చేసేది ఎప్పుడు మంచిది కాదు. ఇది చాలా మనస్సులో ప్రశాంతంగా చేసుకోవాల్సిన విషయం. చెప్పండి గురుగారు. ఇది చండి వారం రోజులకు కానీ 15 రోజులకు కానీ ఎలా చదువుకోవాలో చెప్తారండి? వారం రోజులకు 15 రోజులకు అంటే ఒకే రోజు చదవలేకపోయినప్పుడు అవును 3 రోజులు ఒక్కొక్క ఇది చేసుకోవచ్చు. ఏంటి అంటే ఒక చరిత్ర ఒక రోజు అట్లా చేసుకోవచ్చు. ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర అట్లా అట్లా చేసుకోవచ్చు. తర్వాత వారం రోజులు చేసే ఆ విభాగం ఉన్నది, అది కూడా చేసుకోవచ్చు అట్లా. తర్వాత మీ ఓపికను బట్టి కూడా చేసుకోవచ్చు. కొన్ని సూక్తాలు ఉంటాయి, యాక్చువల్గా సూక్తాలు చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో 4 ప్రధాన సూక్తాలు ఉంటాయి. మొదటి దాంట్లో రాత్రి సూక్తం, 4వ దాంట్లో దుర్గా సూక్తం, తర్వాత 5వ దాంట్లో దేవి సూక్తం, 11వ దాంట్లో నారాయణీ సూక్తం. ఈ స్తుతి చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కాకుంటే 4వ అధ్యాయం దుర్గా సూక్తం చదువుకోవచ్చు. అది కూడా వీలు కాదు అంటే దాంట్లో ఉన్న ఒక శ్లోకం తీసుకొని ప్రశాంతంగా అది మంచిగా చేసుకుంటే చాలు. దుర్గే స్మృత హరసి భీతి అశేష జంతు స్వస్థై స్మృత మతిమతీవ శుభాందాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వత్ అన్య. ఇట్లనే మామూలు ఒక 11 జపం చేసుకోండి ఓపిగ్గా, మంచి భావనతో. అదే సరిపోతుంది. లేదు మొత్తం 13 అధ్యాయాలు వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఇష్టం నచ్చినట్టు నిదానంగా చదువుకోవచ్చు అండి. అదే గురువుని కరెక్ట్ గా అడిగి మీరు డిసైడ్ చేసుకోవాలి ఎన్ని రోజులు చదువుతారు ఏంటి. సరే సరే అనుకొని ఎవరిది వాళ్ళు గురువుని అడుక్కోవాలి. సరే ఎవరిది వాళ్ళు ఇక డిసైడ్ చేసుకుంటూ పోతే అది కూడా మళ్ళీ అహం లేస్తుంటది అన్నట్టు. అట్లా కాదు కదా, ఒక్కొక్క నియమం ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. యాక్చువల్గా గురువు లేకుండా బీజాక్షరం ఏది కూడా చదవద్దు. అవన్నీ అహంకారాన్ని పెంచుకుంటూ పోతాయి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అహాన్ని పెంచే ఏ పని చేయకూడదు. డాంబికం చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా మనకు కనబడ్డ ఇంకోనికి ఎప్పుడు ఏది అహంకారం పెరిగే పనులు చేయకూడదు. పాయింట్ అదే. అసలు ఇక్కడ ఏంటి అంటే టోటల్ కాన్సెప్ట్ నేను అనే భావాన్ని అది చేసుకోవాలి. అది బై డిఫాల్ట్ లేస్తుంటది. దాన్ని కంట్రోల్ చేయాలంటే భక్తి చేయాలి. సో దాన్ని తగ్గియడానికి ఏ పనులు అవసరమో అదే శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటి అంటే ఇవి నెగిటివిటీస్ లేవకుండా కంట్రోల్ చేయడానికి ఏవైతే పెట్టారో అవన్నీ ఆ రూల్స్ ఏవైతే ఉంటాయో గైడ్ లైన్స్ అనుకోండి, అదే శాస్త్రంగా ఏర్పడుతుంది. శాస్త్రం అంటే ఇది వేస్తే అది అవుతుంది, అది వేస్తే ఇది ఇట్లనే చేయాలి, అది అట్లనే చేయాలి. అక్కడ ఫైనల్గా గురువు ఏది చెప్తే అది ఎందుకు అంటే దాని అర్థం ఏంటి అంటే అది ఎవరైనా కావచ్చు, ఆ గురువు అతను చెప్పింది చేయాలి. ఎందుకు చేయాలి అంటే మన అహం కంట్రోల్ అవుతుంది అన్నట్టు. అక్కడ లేకుంటే అన్ని నాకే తెలుసు అని భ్రమలో ఉంటుంది. ఆ బుక్లో ఉన్నది కదా నాన్నే చేసుకుంటే ఇవన్నీ అడిగేది అక్కడ చేస్తే అహం పెరుగుతుంటుంది. బేసికల్గా పాయింట్ అది ఇక్కడ. సో మీరు అనుకొని ఇప్పుడు నేను 10 రోజుల్లో చేస్తా అని అనుకున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటాయి చెప్తా వినండి. లెక్కలు అనుకొని ఫోన్ చేసి నేను 10 రోజుల్లో చేసుకుంటా అండి, ఇలా చేయాలి అని అడుగుతారు. ఇక్కడ కూడా అహమే ఉన్నది. ఆయన ఏమంటాడు, 10 రోజులు ఎందుకమ్మా, 10 రోజులు వద్దు, గవర్న ఎందుకు అవుతావు, గింతేయదు అంటారు. మీరు గంతేయదు వాళ్ళు. అక్కడ లేదు నాకు మొత్తం చేయను. అక్కడ ఆయన ఏం చెప్తే అదే చేయాలి. అక్కడ అర్థమవుతుందా? అర్థమైందండి. అట్లా ఉంటుంది అన్నట్టు వ్యవస్థ కొంచెం. ఎందుకంటే మనలో చాలా గమ్మత్తుగా ఉంటాయి. మన నేచర్ అదొక టైప్ ఆఫ్ రోగం. ఆ రోగం పోవాలంటే చాలా ఎవరికైనా కష్టమే. ఈ గురువు అనుకునేవాడు కూడా గురువు అనుకుంటే కూడా వాడు అది కూడా ఒక రోగం. సో చాలా రోగాలను డీల్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఎవరి బాధలు వాళ్ళవి. కాబట్టి మంచి జాగ్రత్తగా మనలో ప్రశాంత తత్వం రావాలంటే, నెగిటివిటీ పోవాలంటే కొన్ని చేయాల్సి వస్తుంది. అట్లనే ఉండాలి.
ఇప్పుడు కొన్ని సరే. ఎట్లా ఉంటది, నేను 40 రోజులు చేద్దాం అనుకుంటున్నా అండి. ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? అంటే వాడు ఆల్రెడీ మొత్తం డిసైడ్ చేసుకొని వచ్చాడు. రాష్ట్రపతి సిగ్నేచర్ కోసం. వచ్చి ఇక్కడైతే నాకేం తెలీదండి. మిమ్మల్ని అడుగుదామని అడిగాను అంతే. లేదు లేదు, పర్లేదు పర్లేదు. అన్నీ అంటే మీరు అడిగిన దాన్ని బట్టి చెప్తున్నా ఎట్లా ఉంటాయి నేచర్స్ అని. ఆ, ఓకే, వెరీ గుడ్. మంచిగా చేసుకోండి. మళ్ళీ రేపు మాట్లాడదాం.